అది 1975. అప్పటికే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి వరుసగా 9 సినిమాల్ని డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆ సంవత్సరం ఆదుర్తి సుబ్బారావు స్ఫూర్తితో అంతా కొత్తవాళ్లతో ఒక సినిమా చెయ్యాలని దాసరి నారాయణరావు ప్లాన్ చేశారు. ఆ సినిమా పేరు స్వర్గం నరకం. ఈ సినిమా కోసం హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కాకినాడల్లో ఆడిషన్స్ ను నిర్వహించారు దాసరి. ఆ ఆడిషన్ కి దాదాపు 100 మందికి పైగానే వచ్చారు. వాళ్లలో భక్తవత్సలం నాయుడు, ఉమా, జయలక్ష్మి, విశ్వేశ్వరరావు అనే యువతీ యువకులు సెలెక్ట్ అయ్యారు. అందులో భక్తవత్సలం నాయుడుగా సెలెక్ట్ అయింది ఎవరో తెలుసా? నట ప్రపూర్ణ మోహన్ బాబు. భక్తవత్సలం నాయుడు అనే పేరును దాసరి మోహన్ బాబుగా మార్చారు. ఈ కథలో అతడు పోషించిన పాత్ర పేరు మోహన్. అదే పేరు అతడికే పెడితే బాగుంటుందని దాసరికి అనిపించింది. దానికి బాబు కలిపి మోహన్ బాబుగా నామకరణం చేశారు. అతడితో పాటు సెలెక్ట్ అయిన విశ్వేశ్వరరావును ఈశ్వర్రావుగా మార్చగా, జయలక్ష్మి అనే అమ్మాయి పేరును అలాగే ఉంచేశారు దాసరి. అయితే వారిలో ఉమగా సెలెక్ట్ అయిన అమ్మాయి ఎవరో తెలుసా? టాలీవుడ్ లో మోహన్ బాబుతో కలిసి అందరు స్టార్ హీరోలకు తల్లిగా నటించి ఈ మధ్య కాలంలోనే నాయనమ్మగా ప్రమోట్ అయిన అన్నపూర్ణమ్మ. ఉమా అనే ఆమె పేరును అన్నపూర్ణగా మార్చారు దాసరి నారాయణరావు. ఈ సినిమాలో మోహన్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిగా అన్నపూర్ణ నటించింది. ఈ సినిమా తరువాత అన్నపూర్ణ ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించలేక తల్లి పాత్రలకు మారిపోయారు ఆమె. ఇక్కడో విచిత్రం ఏంటంటే, మోహన్ బాబు సరసన తొలి హీరోయిన్ గా రికార్డుకెక్కిన అన్నపూర్ణ చాలా సినిమాల్లో మోహన్ బాబు తల్లిగా నటించింది. ఆ సినిమాల్లో ముందుగా గుర్తొచ్చేది అసెంబ్లీ రౌడీ. సో అలా స్వర్గం నరకం కోసం దాసరి నారాయణరావు అందించిన ఆ అమ్మాయే ఇప్పుడు అమ్మగాను, అమ్మమ్మగాను, నాయనమ్మగాను ఇప్పటి తరాన్ని అలరిస్తున్నారు అన్నపూర్ణ. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.